విదహీన అందుడన్ లోకమున్ త్యజింతును పూర్ణమోక్తి నందును కర్త నిన్నే నమ్మోదన్ కల్వరి గొర్రె పిల్ల మోకరించి వేడేదన్ గంగావుమో ప్రభో నిన్ను చేర గోరాక నన్ను వాయు పాపమో శుద్ధి చేతు నంచును యేసు మాట నిలిచెను నన్ను నా మిత్రులను లోకయాస్తి గాలమున్ దేహాయాత్మ ఎంతయు నీ కల్పేంతు నిపుడు యేసు మాట నమ్మేదన్ క్రీస్తు రక్త పుణ్యమో చూచి మ్రోకి యేసుతో నేను రోతి నొందితిన్ యేసు తాను వచ్చును నాకు నేర్చు పూర్ణతిన్ శుద్ధి సౌఖ్య మందుదున్ జయ స్తోత్ర మేసు సిల్వయోద్ద జేరుదున్ విదహీన అందుడన్ లోకమున్ త్యజింతును పూర్ణమోక్తి నొందుదున్ కర్త నిన్నే నమ్మోదున్ కల్వరి గొర్రె పిల్ల మోకరించి వేడేదన్ నన్ను గావుమో ప్రభో నన్ను గావుమో ప్రభో కల్వరి గిరిమెట్ట వైపు వేలాడుచున్న యేసు వైపు చూద్దాం. ఆకాశమునకును భూమికి నీ మధ్య నిలువకరకు అడ్డుకరకు మధ్య నిలువెల్ల గాయములతో ఒళ్ళంతా రక్తముతో తలపై ముళ్ళ కిరీటముతో వేలాడుచున్న యేసు వైపు చూద్దాం. తప్పిపోయిన మానవుని, దూరమైపోయిన మానవుని
ఏదేను వనములో దూరమైపోయాడు. ప్రతి చల్లపూటను దైవ సహవాసము కలిగిన ఆదాము అవ్వలు దేవుని సహవాసమును కోల్పోయారు. దేవునితో మాట్లాడుచు దేవుని స్వరాన్ని వింటున్నారు ఆదాము అవ్వలైన వారు దైవ దర్శనాన్ని కోల్పోయారు. కోల్పోయిన మానవుడు విచారములో ఉండిపోయాడు. కోల్పోయిన మానవుడు శాపగ్రస్తుడై ఉన్నాడు. ఆ శాపము ఆదాము అవ్వకే కాదు గాని లోకమంతటికి, ప్రతి మానవునికి ఆ శాపమే వచ్చినది. ఆ శాపమును తీసివేయట కొరకు కోల్పోయిన మహిమను మరలా ఇచ్చుట కొరకు ఆయనే ఈ లోకానికి రావలసి వచ్చింది. ఆయనే మరలా శ్రమను కోరుకున్నాడు. ఏ మహిమనైతే కోల్పోయాడో, ఏ సహవాసమునైతే మానవుడు కోల్పోయాడు, కోల్పోయినది మరలా తిరిగి ఇవ్వడానికి కొరకే ఆయన శిలువ శ్రమను కోరుకున్నాడు. గెత్సెమనే వనమును కోరుకున్నారు. రక్తమును దారపోసారు. 5 కోర్టుల్లో నిలబడ్డారు. అవమానములు పొందారు. హింసింపబడ్డారు. ఆయనను అరచేతులతో చరిచారు. 39 కొరడా దెబ్బలు వీపంతా నాగలి దున్నినట్లుగా దున్నబడ్డాయి. తలకు ముళ్ళ కిరీటము, మొయలేని సిలువ, యెరూషలేము వీధులంతా ఆయన కొడుతూ తీసుకుని వెళ్ళారు. యెరూషలేము వీధులంతా రక్తమే. గొల్గొతా కొండ వరకు రక్తమంతా దారపోస్తారు. ఒక చుక్క రక్తము కూడా ఆయనలో లేకుండా రక్తమంతటిని దారపోస్తారు. దూరమైపోయిన మానవుని దగ్గర చేయడానికి. అందుకే క్రీస్తు మిమ్మును సమీపస్తులుగా, మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు రక్తము ద్వారా సమీపస్తులై ఉన్నారు. క్రీస్తు రక్తము ద్వారా సమీపస్తులై ఉన్నారు అని రాయబడిన వాక్య ప్రకారం దూరముగా ఉన్న మానవుని దరి చేర్చినదే ఆయన శిలువ త్యాగం. దూరమైపోయిన మానవుని దగ్గరికి చేర్చినదే ఆయన శిలువ త్యాగం. తండ్రికి ఈ లోకములో ఉన్న మానవునికి ఎడబాటు కలిగి ఉండగా సమకూర్చు నన్ను తండ్రితో సమకూర్చు నన్ను తండ్రితో
సిల్వలో
రక్తము యేసు రక్తము నిర్దోషమైన రక్తము యేసు రక్తము మీ రక్తం చేతులెత్తి అందరూ మీ రక్తం మాకు కావాలయ్యా. ప్రతిదినము ప్రతి క్షణము మీ రక్తమే మాలో ప్రవహించాలి తండ్రి. మమ్మను శుద్ధి చేసే రక్తము, తండ్రితో మమ్మను ఐక్యపరిచే రక్తము, మమ్మను సమాధానపరిచే రక్తము, నీతివంతులుగా మార్చే రక్తము మీ శిలువ రక్తము కనుక. శుద్ధి చేసే రక్తము, పరిశుద్ధపరిచే రక్తము మీ రక్తమే కనుక. అనుక్షణము మీ రక్తమే. చేతులెత్తి మీ రక్తము నాపైకి పంపించు, మీ రక్తము మాపైకి పంపించు. రక్తము నాపైకి ప్రవహించుచున్నది. రక్షకానికి స్తోత్రమని దైవజనులు పాడినట్లుగా నీ రక్తములో శక్తి ఉన్నది, నీ రక్తములో స్వస్థత ఉన్నది, నీ రక్తములో విడుదల ఉన్నది కదా. మీ రక్తముతో మమ్మను తడుపుము, మీ రక్తముతో మమ్మను శుద్ధీకరించుము, మీ రక్త శుద్ధిని మాకు దయచేయుము. మీ రక్తము కంచెలో మమ్మను ఆ సంఘములను సంఘ బిడ్డలను వర్ధిల్లచ్చు. క్రైస్తవ సంఘములకు మీ రక్తమును కంచెగా ఉంచు. బైబిల్ మిషన్కు మీ రక్తమును కంచెగా ఉంచు. ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడిన సేవకు మీ రక్తమును కంచెగా ఉంచుకుంటారు. మీ రక్తము కంచె, మీ రక్తము కంచె. కంచెగల తోటగా ఈ సంఘములను మార్చు. రక్తము కంచెలో సాగించు. రాకడ దినాల్లో, కడవరి దినాల్లో అనుక్షణము మీ రక్తమే, మీ రక్తమునే కోరుకొని మీ రక్త బలముతోనే మేము ముందుకు సాగుతాం. సహాయము చేయండి. అనారోగ్యముతో మన బిడ్డల పైన మీ రక్తమును కుమరించుము నాయనా. దేవా, మీ రక్తముతో వారికి సంపూర్ణ స్వస్థతనివ్వండి. జీవరక్తముకు సంపూర్ణ స్వస్థత మీ రక్తము ద్వారా దయచేయండి నాయనా. యేషువాకు సంపూర్ణ స్వస్థత మీ రక్తము ద్వారా దయచేయండి నాయనా. తండ్రి, హాస్పిటల్లో ఉన్న చిన్న బిడ్డకు, మహేశ్వరి యొక్క చిన్న కుమార్తెకు తండ్రి మీ రక్తము ద్వారానే స్వస్థతనివ్వండి. తల్లిదండ్రులతో క్షమించి బిడ్డకు కార్యక్రమం చేయండి. మీ రక్తము ద్వారానే తండ్రి స్వస్థత, మీ రక్తములోనే బలము తండ్రి. మీ యొక్క రక్తము ద్వారా స్వస్థతను దయచేయండి. జానుకు సంపూర్ణమైన ఆ కిడ్నీలో ఉన్న రాళ్ళని మీ రక్తము ద్వారా కరుగుటకు కార్యక్రమం తండ్రి. అమృతాకు మీ రక్తము ద్వారా స్వస్థతనివ్వండి. శాలేకు మీ రక్తము ద్వారా స్వస్థతనివ్వండి. తిమోతికి మీ రక్తము ద్వారా స్వస్థతనివ్వండి. మౌలికకు మీ రక్తము ద్వారా గర్భములో ఉన్న బిడ్డకు దేవాని కార్యమును జరిగించండి. మీ రక్తములో స్వస్థత. 6 సంఘాల పైన, బిడ్డల పైన మీ రక్తమునే కుమరించి మీ రక్తపు కంచెలో మమ్మను, సేవను, అందరి కుటుంబాలను, సేవకుల కుటుంబాలను వర్ధిల్లింపచేయండి. ఏ సాతాను, ఏ మానవ యత్నాలు పనిచేయకుండా మీ రక్తపు కంచెనే మాకు ఉంచి క్రైస్తవ బిడ్డలందరికీ ఉంచండి. లైవ్ లో ధ్యానంలో ఉంటున్న బిడ్డలందరికీ మీ యొక్క రక్తపు కంచెను ఉంచండి. మీ రాక కొరకై మమ్మల్ని సిద్ధపరచు. త్వరగా వచ్చుచున్న యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. దేవా, నాకు కనబడు,
నాతో మాట్లాడు. దేవా అందరికి అందరితో మాట్లాడు. కొద్ది నిమిషం మౌన ధ్యానం.